హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లైమా G53 మోడల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చూడటానికి సిమిలర్గా లూనా ఎల్ఎంఎల్ లూనా ఉంటుంది కదా, ఆ మోడల్ అయితే మనకు కనిపిస్తుంది. సేమ్ అలాగనే ఉంటుంది, కాకపోతే ఇది బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీ రిమూవ్ చేసుకొని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇది 80 కిలోమీటర్ రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చు అన్నమాట ఒకసారి ఛార్జింగ్ పెడితే. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్లు పర్ అవర్, గంటకి 40 కిలోమీటర్లు పర్ అవర్ తోటి దీని మీద ప్రయాణం చేయవచ్చు. ఇది ఛార్జింగ్ కావడానికి, ఫుల్ ఛార్జింగ్ కావడానికి 8 అవర్స్ పడుతుంది. దీనికి బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీని మనం తీసేసి ఇంట్లో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చి ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. దీనికి ఆ విధంగా ఫెసిలిటీ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి మోడల్ అయితే ఎల్ఎంఎల్ లూనా మోడల్ అయితే కనిపిస్తుంది. ముందల ఒక బాస్కెట్ అయితే ఇచ్చారు, హెల్మెట్ పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి. దీనికి హ్యాండిల్కే లైట్ అయితే అరేంజ్ చేశారు. దీనికి ఎల్ఎంఎల్ లూనాకు ఉన్నట్టే వీల్స్ కూడా అయితే చాలా తక్కువ విడ్త్ తోటి వీల్స్ అయితే అరేంజ్ పెట్టారు దీనికి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ వెయిట్ కూడా మనం క్యారీ చేయలేమేమో ఒకసారి అనిపిస్తుంది. కాకపోతే ఇద్దరు ఈజీగా కూర్చొని మనం ప్రయాణం చేయడానికి అనుకూలంగా వీళ్ళు సెట్ చేశారు. దీనికి డిస్క్ బ్రేకులు అట్లాంటివి ఏం లేవు, అంటే ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఇది. డిస్క్ బ్రేకులు అయితే అరేంజ్ ఏం లేదు. ముందర మనకి ఒక సిలిండర్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. వెనకాల కూర్చున్న వాళ్ళకి పెడల్స్ అయితే పెట్టారు. దీనికి సైకిల్కి సెంట్రల్ స్టాండ్ వేస్తాం కదా, ఆ మోడల్ అయితే స్టాండ్ అయితే పెట్టారు దీనికి. సైడ్ స్టాండ్ అయితే లేదు, సెంట్రల్ స్టాండ్ పెట్టారు. వీల్స్ కూడా కొంచెం స్కూటీ కంటే పెద్ద సైజులో వీల్స్ అయితే ఉంటవి. ఇదన్నమాట ఇది మొత్తానికి లైమా G53 ఎలక్ట్రిక్ బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ ఏఎన్ఆర్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.